ద ప్రైస్ హైక్ ఇష్యూస్. డబ్బింగ్ మూవీస్‌కి ప్రైస్ హైక్ అసలు ఎలా ఆలోచించారు వీళ్ళు? మీరు ఎంత చెప్పినా గాని ఇది జూనియర్ ఎన్టీఆర్ మూవీ అయినా కానీ ఇట్స్ నాట్ ఎ స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఇది డబ్బింగ్ మూవీయే. ఆయన చేసింది బాలీవుడ్‌లో. అది వార్ 2 బాలీవుడ్ ఫిల్మ్ వార్‌కి సీక్వెల్ ఇది. దాన్ని డబ్బింగ్ రేట్‌లే ఉండాలి. జనరల్‌గా మాట్లాడితే డబ్బింగ్ మూవీస్‌కి ఇంకా తక్కువ రేట్‌లో రిలీజ్ చేయాలి. కానీ బికాజ్ రజనీకాంత్ సూపర్ స్టార్‌ని మనం తెలుగు హీరోలానే చూస్తాం కాబట్టి ఆయనకున్న క్రేజ్ బట్టి ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ తెలుగు మూవీ. ఎట్ ద సేమ్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరో కాబట్టి ఇట్ షుడ్ బి నార్మల్ తెలుగు మూవీ రేట్స్ యాజ్ ఇట్ ఈస్. కానీ నువ్వు డబ్బింగ్ మూవీ తీసుకొచ్చి కూడా దానికి ప్రైస్ హైక్స్ చేస్తా డైరెక్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ లాగా అంటే కష్టం. ఒప్పుకోరు జనాలు. అదే జరిగింది కదా! మన 'చింటూ' నీతులు చెప్తాడు, దిక్కుమాల కంపారిజన్స్ చెప్తాడు, అన్నీ చేస్తాడు, చిన్న చూపు చూస్తాడు జనాలని పెద్ద బేకార్గాళ్ళు. అరే ఫ్యాన్స్ అంటారు. ఫ్యాన్స్‌ని మోసం చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది మీకు? ఫ్యాన్స్‌ని లూట్ చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? ద మోస్ట్ కన్నింగ్ గాయ్ నాకైతే అనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కూలీ టీమ్ ఆల్సో దానికి ప్రైస్ హైక్ ఎందుకు అది మరి రియల్ న్యూసో, ఫేక్ న్యూసో తెలీదు గానీ ప్రెజెంట్ అయితే ఆ ప్రైస్ హైక్‌కి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టడానికి డిలే జరిగింది. నిన్న నైట్ స్టార్ట్ అయినాయి బుకింగ్స్. పర్మిషన్ రాలేదు ప్రైస్ హైక్స్‌కి కాబట్టి. అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. సినిమా బావుంటే తక్కువ రేట్ పెట్టినా గానీ ఎక్కువ మంది చూస్తారు. మీ రిటర్న్స్ మీకొస్తాయి. మీ సినిమాల మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు పెంచాలి రేట్స్? మీరు బడ్జెట్‌లో ఆ పెట్టిన డబ్బులు జస్టిఫికేషన్ ఆ మూవీకి ఉంటే జనాలు వచ్చి చూస్తారు. మొన్న సోషల్ మీడియాలో మొత్తం యేసుకున్నారు. దిగొచ్చారు, తగ్గారు చూసారు కదా! బట్ ఎనీవే ఐ యామ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దీస్ మూవీస్. మనకు కావాల్సిన రేట్స్ నార్మల్ తెలుగు సినిమా రిలీజ్ అయితే ఏ రేట్స్ ఉంటాయో ఆ రేట్స్‌కి మూవీ రిలీజ్ అవుతుంది. యాజ్ యూజువల్ ఈ మూవీస్‌కి కూడా రివ్యూస్ పెడతాను రేపు. నేను నా ఒపీనియన్ అయితే చెప్తాను ఎలా ఉంది మూవీ అని చూసాక. ఆల్సో మన హైదరాబాద్ రీజియన్‌లో ఫ్లడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఓవర్ రెయిన్‌ఫాల్ ఎస్టిమేషన్ ఉంది. అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు వెదర్ డిపార్ట్మెంట్. సో బీ సేఫ్. సినిమా ఉంది కదా అని చెప్పి ఎలాంటి వెదర్‌లో అయినా ఎళ్లి చూడాల్సినంత అవసరం లేదు. ఓన్లీ వాచ్ ఇట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మన లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి, మన వెహికల్స్ ఇంపార్టెంట్. మనం ఓన్ వెహికల్స్‌లో వెళ్తాం కాబట్టి. సో అలాంటివి ఏవి ఖరాబ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ